పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను. అందరికి నమస్తే. మీ కడపల్లం అదనో దూరంగా మీకు ఒక కొండ కనొచ్చింది చూడండి. ఇప్పుడు మేమంతా ఈ కొండపైకి వచ్చినాము. ఏందో అందరూ సాయంత్రం ఏదైనా తినాలనిపించే రాజు పార్కో, నెహ్రూ పార్కో, కలెక్టర్ ఆఫీస్ రూట్ ఏడకోసాడికి పోతే మేము మాత్రం కొండపైకి పోయి ఏదో ఒకటి చేసుకుంటాము. వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ క్లైమేట్ కి బాగా మ్యాగీ చేసుకుని తిందామని చెప్పి కొండపైకి అయితే వచ్చాము. కానీ వర్షం పడడం వల్ల పుల్లలు తడిసే, రాళ్ళు తడిసే, మంట పెడితే మంట రాకుండా పొగ అయితే వస్తుంది. ఇక ఎట్టో ఒకటి పొగను తప్పించి మంటను రప్పించి మ్యాగీని అయితే ఉడికిస్తాము. ఇక పోతే మీకు ఈ బిస్కెట్ గుర్తుందా? నేను ఏ షాప్ లేకపోయినా ఈ బిస్కెట్ కనపడింది అనుకోని కొనుక్కొని తినేస్తాను, కొబ్బరి బిస్కెట్. ఇక మ్యాగీ తినడానికి ప్లేట్లు ఏమో రెండే ఉన్నాయి. మీ మాత్రం ముగ్గురు ఉన్నామని చెప్పి ప్లేట్ల కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు. అందుకే వాళ్ళకే చెరొక ప్లేట్ ఇచ్చి నేను వాటర్ బాటిల్ తో మ్యాగీ బౌల్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ మ్యాగీ ఏందో చేయడం కన్నా ప్లేట్లు పెట్టుకోవడమే పెద్ద కష్టము. ఆహా, వేడివేడిగా మ్యాగీ తింటుంటే మా కష్టానికి ఫలితం దక్కిందయ్యా. మరి మన కడపడి పేజీని ఫాలో కొట్టేసి మరింత ఫలితం వచ్చేలా చూడండి అయ్యా.